ఓం శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై 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 ఓం నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ హయగ్రీవ భగవానులు గురు అగస్త్యుల వారికి లలితా సహస్రనామాలను గురించి ప్రబోధిస్తూ ఉన్నారు. అందులో అపురూపమైనటువంటి పవిత్ర మంత్రము నఖధీదితి సంచన్న నమజ్జన తమోగుణ. జీవితంలో త్రిగుణాలు లేనటువంటి వారు మానవ లోకంలో సర్వసాధారణంగా ఎవరూ ఉండరు. మహాభక్తులైనటువంటి వారు ఈ త్రిగుణాలకు అతీతులై విశుద్ధమైనటువంటి దివ్య సత్వగుణం, దైవీ సంపద హృదయంలో ప్రకాశిస్తూ ఉండగా అటువంటి విశుద్ధ సత్వగుణంతో అనగా తమోగుణం, రజోగుణం, సత్వగుణం వీటికి అతీతమైనటువంటి విశుద్ధ సత్వగుణంతో భాసిస్తూ ఉంటారు. అటువంటి హృదయంతో భాషించేటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. జగదంబ యొక్క కృప ఉంటే ఎటువంటి వారైనా సరే ఇటువంటి దివ్య గుణాన్ని పొందగలరు. విశుద్ధ సాత్వికమైనటువంటి స్వభావాన్ని తల్లి యొక్క అనుగ్రహం చేత అత్యంత సులభంగా పొందగలరు. అందుకే ఈ పవిత్ర మంత్రరాజంలో తమోగుణం ఎలాగ నశిస్తుందో ఆ యొక్క తత్వాన్ని గురించి ఈ మంత్రరాజం మనకు తెలియజేస్తుంది. నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ. జగదీశ్వరి యొక్క దివ్య శ్రీపాదాంబుజాలు మిక్కిలి ప్రకాశవంతమైనటువంటివి. అజాండబాండాలంతటికి శక్తిని ప్రసాదించేవి, కాంతిని ప్రసాదించేవి. విచిత్రములైనటువంటి మణులను ధరించి తమ కిరీటాలతో ఆ చిత్ర విచిత్రాలైనటువంటి మణికాంతులతో జగన్మాతకు నమస్కరిస్తున్నటువంటి సురాసురులందరూ ఆ మణికిరీటాల కాంతులు వెళ్ళి జగదంబ యొక్క శ్రీపాదాంబుజాల గోర్లలో, ఆ గోర్లకు ఉన్నటువంటి దివ్య కాంతులలో లీనమైపోతూ ఉన్నాయి. ఆ శ్రీపాదాంబుజాలకు, ఆ గోర్లకు ఉన్నటువంటి కాంతులను గురించి ఈ మంత్రరాజం వర్ణిస్తూ ఉంది. నఖధీదితి, నఖము అంటే గోరు. ఎలా ఉన్నది అమ్మవారి యొక్క దివ్య పాదార విందాలు? జగదంబ యొక్క దివ్య పాదపద్మము అరుణరాగరంజితంగా బహుశోభాయమానంగా ఉన్నది. ఈ జగజ్జనని శ్రీ మహారాజ్ఞి శోభతో కూడినటువంటి శ్రీమంతమైనటువంటి తన శ్రీచక్ర సింహాసనం మీద ఒక పాదాన్ని సింహాసనం పైన ముడుచుకొని కూర్చొని కుడి పాదాన్ని క్రిందకు విడిచి ఉన్నది. ఆ క్రిందకు ఉన్నటువంటి కుడి పాదం పావనమైనటువంటి ఆ పాదాంబుజానికి దేవతలు, సురాసురులు అందరూ వచ్చి నమస్కరిస్తూ ఉన్నారు. అలా నమస్కరిస్తున్నటువంటి ఆ పాదాన్ని గురించిన వర్ణన చాలా కమనీయంగా ఉన్నది. ఆ శ్రీపాదాంబుజము కమల కోమలంగా ఉన్నది. కమలం వలె ఎర్రని కాంతులను వెదజల్లుతూ ఉన్నది. మిక్కిలి కోమలంగా ఉన్నది, శోభాయమానంగా ఉన్నది. ఆ పావనమైనటువంటి శ్రీపాదాంబుజంలో ఉన్నటువంటి నఖములు అంటే గోళ్ళ యొక్క కాంతులు కోటి కోటి చంద్రకాంతులను వెదజల్లుతూ ఉన్నాయి. ఆ పాదాంబుజాలకు నమస్కరించినటువంటి వారి యొక్క తమోగుణాన్ని, రజోగుణాన్ని ఆ పాదాంబుజాలు అణిచివేసి తమకున్నటువంటి దివ్య కాంతిని ఆ పాదాంబుజాలు నమస్కరించినటువంటి భక్తుల హృదయాలలో ఈ దివ్య శ్రీపాదాంబుజాల యొక్క దివ్య కాంతులు ప్రవేశిస్తూ వారి హృదయంలో ఉన్నటువంటి తమోగుణాన్ని సమూలంగా నశింపచేస్తూ ఉన్నది అన్నటువంటి అర్థాన్ని ఈ మంత్రరాజం సూచిస్తూ ఉంది. జగదంబిక అరుణరాగరంజితమైన పావనమైన ముక్కోటి దేవతల చేత పూజింపదగిన
శ్రీపాదాంబుజాలను కలిగి ఉన్నది. ఆ శ్రీపాదాంబుజాల యొక్క శక్తి నమస్కరించినటువంటి వారి తమో రజో సత్వగుణాలను పరిహరించి విశుద్ధమైనటువంటి దివ్య సత్వాన్ని ప్రసాదించినటువంటిది. ఈ లలితా సహస్రనామాలు ఒక్క పర్యాయం పఠనం చేస్తేనే సకలాభీష్టాలు సిద్ధిస్తాయి అంటూ ప్రారంభంలోనే ఈ యొక్క దివ్య స్తోత్ర మహిమను గురించి వర్ణించారు. కేవలం ఒకసారి పఠిస్తేనే చాలు సర్వాభీష్టాలను అనుగ్రహించగలిగేటువంటి శక్తి ఈ మహామంత్ర రాజాలకు ఉన్నది. అనేక పర్యాయాలు, వందల వేల సార్లు ఈ సహస్రనామాలను పఠించినటువంటి వారికి ఏం జరుగుతుంది? కేవలం అభీష్ట సిద్ధియే కాదు, అనన్యమైనటువంటి దేవి యొక్క దివ్య కృపానుగ్రహం కూడా వారికి అఖండంగా లభిస్తుంది. ఇక వారి అభీష్టాలు నెరవేరుతాయి అని చెప్పడం అతిశయంగా ఉంటుంది. వారు ఏది తలుచుకున్నా జగదంబ వారికి అక్షయమైనటువంటి ఆశీర్వచనాన్ని ప్రసాదించి అభీష్ట సిద్ధిని అనుగ్రహిస్తుంది. తనకు నమస్కరించేటువంటి వారి హృదయంలో ఉన్నటువంటి అంధకారాన్ని దగ్ధం చేసేటువంటి పాదాంబుజాలతో అటువంటి దివ్య కాంతులను వెదజల్లేటువంటి పవిత్రాతి పవిత్రమైనటువంటి నఖకాంతులను వెలవరిస్తున్నటువంటి జగన్మాత యొక్క శ్రీపాదాంబుజాలకు భక్తితో నమస్కరిస్తాం. హే జగజ్జనని, అంజలి గొనుమ మా అమ్మ, ప్రేమాంజలి గొనుమ మా అమ్మ. అమ్మ, నీకేమి సమర్పించాలో నిజంగా తెలియటం లేదు. మా హృదయపూర్వకమైనటువంటి అంజలిని స్వీకరించాలమ్మా. మా ప్రేమతో కూడినటువంటి అంజలిని, భక్తి అంజలిని, ప్రేమాంజలిని, హృదయాంజలిని స్వీకరించాలి తల్లి. నీ దగ్గర ఉంటే ఏ విధమైనటువంటి భయాలు ఉండవు. నీ దరిలో ఉంటే అన్ని కష్టాలు తొలగిపోతాయి. నీ పాద పద్మాలను భక్తితో, మిక్కిలి మోదంతో హృదయంలో ధరించినప్పుడు వారికి నిరంతరము అన్ని శుభాలు చేకూరుతూ ఉంటాయి. అదే భక్తునికి ఒక దివ్యమైనటువంటి పెన్నిది వంటిదవుతుంది. అమ్మ యొక్క శ్రీపాదాంబుజాల సన్నిధానం తన హృదయంలో స్థాపించుకున్నటువంటి భక్తునికి ఇక ఏ పెన్నిది అవసరం లేదు. సర్వ పెన్నిధులకు అంటే సకల శుభ పరంపరలను ప్రసాదించేటువంటి శ్రీపాదాంబుజాలు, అక్షయమైనటువంటి అమృతతుల్యమైనటువంటి సర్వాభీష్ట సిద్ధిని అనుగ్రహించేటువంటి ఆ శ్రీపాదాంబుజాలు భక్తుని ఒక గొప్ప పెన్నిది వంటివి. అటువంటి పెన్నిది భక్తుని దగ్గర ఉన్నప్పుడు అతడు దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు. అమ్మా, నీ కారుణ్యపు సుధా మధురిమను తనివిదీరా గ్రోలేమమ్మా. అమ్మను పూజించే భక్తులకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మధుర మధుర మధురాతి మధురమైన వర్ణనాతీతమైనటువంటి మాతృభక్తితో వారి హృదయంలో సముద్రం వంటి ఆ భక్తి ఉప్పొంగుతూ ఆ జగదంబను గురించి ప్రతి క్షణం చింతిస్తూ ఉంటారు. అందువలన అమ్మ యొక్క పరమపావనమైనటువంటి మాతృప్రేమ ఆపదల్లో ఉన్నప్పుడే కాకుండా అనేక సందర్భాల్లో ప్రతి నిమిషము తల్లి ఇంట, వెంట, కంట, జంట సర్వకాల సర్వావస్థలు యందు నీ తల్లి నీకు తోడుగా ఉండి ఆపత్కాలంలో కూడా చాలా అండగా నిలిచి కాపాడడం బహుస్పష్టంగా భక్తునికి అనుభవం అవుతూ ఉంటుంది. అందువలన అమ్మా, నీ కారుణ్యపు సుధా మధురిమను తనివిదీరా మదిని గ్రోలేమమ్మా. తనివిదీరా ఎంతో హృదయపూర్వకంగా, హృదయం నిండా నీ మాతృ ప్రేమను, అనుభూతిని పొందుతున్నాం. ప్రతి కష్టకాలంలో, ప్రతి సందర్భంలో, ప్రతి క్షణంలో నీవు వెంట ఉండి ప్రతి అడుగుకు అడుగు వేస్తూ నడిపిస్తున్నటువంటి నీ దయను నేను వర్ణించలేను. అందుకే నీ కారుణ్యపు సుధా మధురిమను తనివితీరా మదిని గ్రోరాం. ఏ గుణం వలన మన తమస్సు అజ్ఞానంతో మన జీవితాన్ని అంధకారబంధురంగా చేస్తుందో ఆ గుణం తమోగుణం. అటువంటి తమోగుణాన్ని నశింపజేసే శక్తి జనని శ్రీపాదాంబుజాన్ని స్మరించడం వలన, ఆ శ్రీపాదాంబుజాన్ని నమస్కరించడం వలన
ఈ తమో రజో గుణాలను మనం నశింప చేసుకోవచ్చు అంటూ ఈ మంత్రరాజ్యము విశుద్ధ సత్వానికి దారిని చూపిస్తూ ఉంది. నఖానాం పాదనక చంద్రాణం దిదీతిభిః కిరణైః సమ్యక్ చన్నో లోపితో నమతాం బ్రహ్మాది జనానాం తమోగుణః అజ్ఞానం యస్యాః శ్రీపాదధ్యానేన అజ్ఞాననాశ ఇతి భావః యద్వా అస్యాః చరణయుగళ్య నఖచంద్రేషు నమజ్జన కిరీటి మణిగణ ఛాయా ప్రతిబింబ బాహుళ్యేన దధీతీనాం విశిష్య బాణాభావే తసాం తమోనాశాయ నమజ్జన హృదయాంతః. హృదయంలో లోపల ఉన్నటువంటి తమస్సు వలన మనం ఈ జగత్తును చూస్తున్నప్పుడు అన్నీ కూడా మన తమో గుణం వలన తమో గుణాధిక్యం కలిగినట్లుగానే గోచరిస్తూ ఉంటాయి. మన హృదయం వెలుగుతో నిండినప్పుడు ఈ సృష్టి అంతటా ఆ వెలుగునే మనం దర్శించగలుగుతాం. ఆ వెలుగును మనం దర్శించాలి అంటే ఇక్కడ చక్కగా సంస్కృతంలో ఇలాగా చెప్పబడింది. ఏ తల్లి యొక్క దివ్యమైనటువంటి నఖములు అపురూపమైనటువంటి చంద్రకాంతులను కోటి కోటి చంద్రకాంతులను వెదజల్లుతూ ఉంటాయో, బ్రహ్మాది దేవతలందరూ ఆ పాదాంబుజాలకు నమస్కరిస్తూ తమ హృదయాలలో ఉన్నటువంటి గుణాలను దూరీకృతం చేసుకుంటూ ఉన్నారు. బ్రహ్మాదులే తమ హృదయంలో ఉన్నటువంటి తమో గుణాలను దూరీకృతం చేసుకుంటున్నప్పుడు కలియుగంలో ఉన్నటువంటి మానవులు తమ హృదయంలో ఉన్నటువంటి స్వార్థ అంధకార బంధురమైనటువంటి ఈ తమో గుణాన్ని నశింప చేసుకునేందుకు మాతృదేవోభవ అంటూ ఆ జగదంబ యొక్క దివ్య పాదాంబుజాలను హృదయంలో స్థాపించుకొని ప్రార్థించినప్పుడు తమో గుణం నుంచి విముక్తిని పొందగలరు. ఆ పాదాలకు నమస్కరించినందువలన వారికి తల్లి అద్భుతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని, అమృతతుల్యమైనటువంటి అజరామరమైనటువంటి శాశ్వతమైనటువంటి దివ్య సంపదను, జ్ఞాన సంపదను అనుగ్రహిస్తూ ఉన్నది. ఆ జ్ఞాన సంపద వలన మానవునికి ఆత్మదృష్టి అలవడుతుంది. ఆత్మదృష్టి కలిగినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానులు ఈ సకల చరాచర సృష్టి సర్వము బ్రహ్మమయిగా, సర్వము దైవస్వరూపంగా దర్శించగలిగేటువంటి ఆత్మ సంపదను పొందినటువంటి వారు అవుతున్నారు. అందువల్ల కలియుగంలో అత్యంత సులభంగా శ్రీ లలితాంబికాదేవి యొక్క రహస్య నామ సహస్రాల యొక్క పావనమైనటువంటి పారాయణం వలన సకల తమో గుణాలు పరిహారమైపోతున్నాయి. అంధకార బంధురమైనటువంటి అజ్ఞానం కాలిపోతున్నది. హృదయం కాంతులతో నిండిపోతున్నది. ఏ విధమైనటువంటి కోరికలు లేని అత్యున్నతమైనటువంటి దివ్య చైతన్య స్థితికి భక్తుని తల్లి తీసుకుని వెళ్తున్నది. తల్లిని పొందిన తర్వాత పొందవలసినదంటూ ఇక భక్తునికి ఏమీ ఉండదు. తల్లిని ఎరిగిన తర్వాత అతడు చదవవలసినది, తెలుసుకోవలసినటువంటిది ఏదీ ఉండదు. తల్లి యొక్క దివ్యమైనటువంటి కాంతులతో హృదయాకాశం దేదీప్యమానంగా వెలుగొందినప్పుడు ఈ సర్వమునందు ఆ బ్రహ్మమయిని సాక్షాత్కరించుకున్నటువంటి ఉత్తమోత్తముడైనటువంటి భక్తుడు యోగీంద్రుడు, తపోధనుడు, ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని అవుతున్నాడు. అటువంటి బ్రహ్మజ్ఞాని పొందవలసినటువంటిది ఏముంటుంది? అందుకే అమృతాత్మ స్వరూపులారా, ఆ జగజ్జనని నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ. తమోగుణం అన్ని గుణాలకు పునాది లాంటిది. ఈ తమోగుణం అన్ని గుణాలను తీసుకుని వచ్చి పెడుతుంది. అజ్ఞానాంధకార భరితమైనటువంటి జీవితంతో మనం ఎన్ని కోట్ల జన్మలెత్తినా నేను, నాది అనేటువంటి తమస్సులో స్వార్థభూయిష్టమైనటువంటి గుణంతో కష్టపడుతూ ఉంటాం. ఈ తమస్సు నశించినప్పుడు విశుద్ధ సత్వం హృదయంలో విరాజిల్లుతుంది. ఆ విశుద్ధ సత్వం కలిగినటువంటి అంతరంగం కోటి సూర్య ప్రకాశమానంతో నిండిపోతుంది. అమ్మ దయతో అమ్మను కేవలం పూజా మందిరంలో, దేవాలయంలో, ఉత్తమోత్తమైనటువంటి దివ్య పురుషులలో, దివ్యమూర్తులలో మాత్రమే కాకుండా సకల చరాచర సృష్టి సర్వము ఆ బ్రహ్మమయ రూపంగా దర్శించగలిగేటువంటి మహోత్కృష్టమైనటువంటి భాగ్యం మీకు కలుగుతుంది. అటువంటి భాగ్యం
మీ అందరికీ కలగాలని మనసారా కోరుకుంటున్నాను. సర్వమునందు తల్లిని దర్శించాలి. సర్వములో ఉన్నటువంటి తల్లిని మనం సేవించాలి. ఎవ్వరికి ఏ విధంగా మనం చిన్న సేవ చేసినా ఆ సేవ తల్లికే చెందుతూ ఉంది. ఎవరిని మనం ప్రేమించినా ఆ ప్రేమ జగన్మాతకు చేరుతుంది. అటువంటి దివ్య ప్రేమను, దివ్య సేవను మానవులందరికీ తల్లి ప్రసాదించునుగాక. మా హృదయాలలో ఉన్నటువంటి తమస్సును సమూలంగా తన దివ్య పాదాల యొక్క శ్రీకాంతులతో అణిచివేసి, ఆ పాదాల యొక్క దివ్య కాంతులు అత్యుత్తమైనటువంటి జ్ఞానకాంతులై మా హృదయాలలో దేదీప్యమానమైనటువంటి తేజస్సును వెదజల్లుతూ తమస్సు, రజస్సు, సత్వగుణం వీటన్నిటిని అధిగమించి సర్వోత్కృష్టమైనటువంటి దివ్య చైతన్య స్వరూపంగా ప్రతి అంతరంగం భాషించాలి. అంతరంగంలో దేదీప్యమానమైనటువంటి దివ్యమైనటువంటి దివ్య దైవీ సంపదలతో వర్ధిల్లాలి. ఆసురీ సంపదలన్నీ కూడా అమ్మ యొక్క పాదాలకు నమస్కారం చేయగానే ఆ శ్రీపాదాంబుజాలు ఈ తమోగుణపూరితమైనటువంటి సకల గుణాలను దగ్ధం చేసి ఇన్ని జన్మలుగా అంధకారంలో తిరుగుతున్నటువంటి మనకు ఈ జన్మలోనైనా జ్ఞానోదయాన్ని ప్రసాదించాలి. తాను ఆత్మస్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు అనేటువంటి దివ్య జ్ఞానాన్ని ప్రసాదించాలి. అందుకని అటువంటి ఉత్కృష్టమైనటువంటి భక్తి తల్లి శ్రీపాదాంబుజాల యొక్క ఒక్క నమస్కారానికే అటువంటి దివ్య జ్ఞానాన్ని ప్రసాదించగలిగే శక్తిని కలిగి ఉన్నది. లలితాంబికాదేవి యొక్క దివ్య పాదాంబుజాలకు ఒక్కసారి నమస్కరిస్తేనే చాలు, తమస్సు కుప్పకూలిపోతుంది, అహంకారం నశించిపోతుంది. మన లోపల పేర్కొన్న జన్మకోట్ల సంస్కారాలు, రజో తమో గుణాలు నశించి దేదీప్యమానమైనటువంటి దివ్యమైన ఆత్మజ్ఞానంతో హృదయాకాశం కోటి సూర్య ప్రభలతో వెలుగొందుతుంది. అమృతాత్మస్వరూపులారా, మనందరి హృదయాలు అటువంటి దివ్య ప్రకాశంతో వెళ్ళి విరియునుగాక. విశ్వంలో సర్వమునందు అంబను దర్శించేటువంటి దివ్య జ్ఞానం జగన్మాత అందరికీ అనుగ్రహించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.